మరి ఎప్పటికన్నా కూడా ఈ సంవత్సరం లడ్డు వేలం పాట చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. మరి 34 కేజీల లడ్డుని బిజ్జం వేణుగోపాల్ రెడ్డి గారు 2,31,000తో సొంతం చేసుకున్నారు. మరి ఎప్పటికన్నా కూడా ఈ సంవత్సరం చాలా ఎక్కువ పోయిందని చెప్పేసి అయితే ప్రజలు అంటున్నారు. మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం, మరి ఇంత లడ్డూని ఎందుకు అంత కాస్ట్ పెట్టి వేలం పాట పాడారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. కావలి మానస థియేటర్ కలుగొలమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాలలో 9 రోజులు దిగ్విజయంగా పూర్తయ్యాయి. మరి ఈరోజు 9వ రోజున వినాయకుడి విగ్రహం ఏర్పాటు ఊరేగింపులో మరి వినాయకుడు 34 కేజీల లడ్డూని బెజ్జం వేణుగోపాల్ రెడ్డి గారు మరి ఈరోజు లడ్డు వేలం పాటను గెలుచుకున్నారు. మరి దాని గురించి ఆయన ఏమంటారో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే. మరి 9 రోజులు నిర్విరామంగా జరిగిన ఈ వినాయకుడి ఉత్సవాలలో మరి ఈ రోజుని స్వామివారి లడ్డూని మీరు కైవసం చేసుకున్నారు. మరి దానికైతే మాటల్లో చెప్పలేము, మీరేమంటారు? మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ లడ్డు మనం ఇది రెండోసారి ఇక్కడ పాడటం. మేము కొన్ని అనివార్య కార్యాల వల్ల ముందే వచ్చి మొదటి రోజు నుంచి పాల్గొనలేకపోయాం. మొన్న 12వ తేదీ నుంచి పాల్గొన్నాం. మాకు చాలా సంతోషం. ఈ విషయంలో లడ్డు పాడిన వారికి మాత్రమే తెలుస్తుంది దీనివల్ల ఏంటి అని. పాడని వాళ్ళకి చూసే వాళ్ళకి తెలియదు. 3,50,000 అయినా ఈరోజు నేను పాడేవాడిని. అది ఎప్పటికన్నా కూడా ఈసారి లడ్డు వేలం పాట ఎక్కువ పోయిందని చెప్పేసి అనుకుంటున్నారు. ఎప్పటి సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం లడ్డు వేలం పాట చాలా ఎక్కువగా పోయింది అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఒక దేవుడు ప్రసాదానికి వెల కట్టలేము, అసలు కట్టకూడదు. ఆ విషయం ఏంటంటే ప్రసాదం పొందిన వారు ఇప్పుడు దీనివల్ల ఏంటి అనేది మీరు నెక్స్ట్ ఇయర్లో అడిగితే నేను చెప్పగలను. ఎందుకంటే లాస్ట్ 4 ఇయర్స్ 2018లో పాడాను, ఇక్కడే 2017లో పాడిన తర్వాత ఏం జరిగిందనేది నాకు మాత్రమే తెలుసు, మా కుటుంబానికి మాత్రమే తెలుసు. ఈరోజు పాట టయానికి నేను రావడం నా అదృష్టం. పాట అయిపోయిందేమోనని బాధపడాను, కానీ పాడగలిగాను కాబట్టి నాకు చాలా రుణం ఉంది. ఈ రుణం నాకు దేవుడిచ్చినటువంటి వరం. ఈ లడ్డూనంతా ఏం చేయబోతున్నారు? నేను నాకు సంబంధించిన ప్రతి కుటుంబానికి తెలిసిన వారందరికీ కూడా స్పాన్సర్ చేస్తాను. నాకు పొలాలు అవి ఉన్నాయి, పొలాల్లో కూడా దీన్ని తీసుకెళ్ళి చల్లుతాను. దానివల్ల పైర్లు పండడం, మనం కౌలుకి ఇచ్చిన రైతు కూడా బాగుంటాడని నా ఉద్దేశం. కంగ్రాచులేషన్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ సార్. మేడం, మీ పేరు? నా పేరు తాళ్ళపాళెం సత్యనారాయణ మేడం. సత్యనారాయణ గారు, మరి ఈ సంవత్సరం లడ్డు వేలం పాట 2,31,000కి వెళ్ళింది. ఎప్పటికన్నా కూడా ఈ సంవత్సరం భారీ స్థాయిలో వెళ్ళింది అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? దీని గురించి మేడం, ఈ సంవత్సరం 9 రోజులు నిత్య పూజలు అందుకొని విఘ్నేశ్వరుడు కావలి పట్టణ ప్రజలకి ఒక కనువిందుగా చేసి నిత్య పూజలు అందుకున్న ఆ లడ్డుకి ఎంతో విశిష్టత ఉందని శ్రీ బిజ్జం వేణుగోపాల్ రెడ్డి గారు 2,31,000 పెట్టి పాడి అతను దక్కించుకున్నాడు. అతనికి ఆ దేవుడు ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాను. మరి ఈరోజు 2,31,000కి పోయింది ఈ లడ్డు. 9 రోజులు నిర్విరామంగా పూజలు అందుకున్నారు. మరి గణనాయకుడు కూడా ఇంత సంబరంగా అంబరాన్ని అంటే ఇలాగా బయలుదేరారు. మరి ఈ ఉత్సవాల గురించి ప్రజలుగా మీరేమంటున్నారు? నేనైతే మేడం, కావలి పట్టణ ప్రజల్ని ఒక కనువిందు చేయడానికి శ్రీ మలిశెట్టి వెంకటేశ్వర్లు గారు కావలి పట్టణ ప్రజల్ని ఒక కనువిందు చేసి అందరినీ బాగా కనువిప్పగలిగేలా చేశారు. కావలి పట్టణ ప్రజలు అందరి చేత అభినందనలు అందుకుంటున్నారు. కావల్లో కలుగోళమ్మ గుళ్ళో పెట్టిన వినాయకుడు ఒక జిల్లాలోనే ఒక బాగా ప్రతిష్టాత్మకంగా ప్రతిష్ఠించి ఎంతో నిష్ట ప్రతిష్టలతో చేశారు. అందువల్ల కావలి పట్టణ ప్రజలే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వినాయకుడిని దర్శించుకోవడం జరిగింది మేడం. మరి ఈరోజు మానస థియేటర్ వద్ద కలుగొలమ్మ గుడి వద్ద చేసిన వినాయక చవితి ఉత్సవాలలో వేలం పాటలో ఉన్న లడ్డూని 34 కేజీల లడ్డూని 2,35,000 రూపాయలతో బెజ్జం వేణుగోపాల్ రెడ్డి గారు మరి ఈరోజు దాన్ని కైవసం చేసుకున్నారు. మరి మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఆయన మాటలు వింటూనే ఉన్నారు కదా. ఆ లడ్డు యొక్క విలువ మాటల్లో అయితే చెప్పలేనిది. అది గెలుచుకున్న వారికి మాత్రమే దాని యొక్క గొప్పతనం, దాని యొక్క విలువ, దాని యొక్క ప్రాధాన్యత తెలుస్తాయి అని చెప్పేసి అంటున్నారు. ఈ రోజు 2,35,000కు పోయింది. నేను 3,50,000 అయినా సరే నేను దానిని వేలం పాటలో గెలుచుకునేవాడిని. ఎందుకంటే గత సంవత్సరం నేను వేలం పాటలో లడ్డూని గెలుచుకొని ఈరోజు చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాను. దాని ప్రాధాన్యత నాకు ఒక్కడికే తెలుసు, నా కుటుంబానికి ఒక్కడికే తెలుసు అని చెప్పేసి అంటున్నారు. మరి ఇలా